హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బక్స్ ఛానల్. ఆగండి, స్కిప్ చేయకండి. ఎందుకు స్కిప్ చేయొద్దని చెప్తున్నానంటే, చాలామంది చూసేసి వెళ్ళిపోతారు అనమాట తమ్నేలు. మీరు తమ్నేలు చూసి వెళ్ళకండి, కొంచెం సేపు ఆగితే చెప్పలేము, ఈ వీడియోతో మీ లైఫ్ మారొచ్చేమో. ఈ వీడియో వినడం వల్ల మీకు ఏదైనా గ్రిప్ రావచ్చేమో. ఇప్పుడు రాకపోవచ్చు, కొత్త వాళ్ళు చూస్తున్నప్పుడు, ఫ్యూచర్లో అయినా రావచ్చేమో. నా వ్యూ మీకు అర్థమవుతే, అంటే ట్రేడింగ్ తెలిసిన వాళ్ళకి, ఇక్కడి నుంచి మీరు కొత్త వ్యూతోనే ట్రేడింగ్ చూడొచ్చేమో. ఆలోచించండి. అందుకోసమే స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ట్రేడర్ బక్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను, అందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు కూడా ట్రేడర్ బక్స్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సబ్స్క్రైబ్ చేశారో, క్లియర్గా వీడియో చూడడం వల్ల ఏంటంటే మనకు ఒక వ్యూ వస్తుంది. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, చూస్తూ ప్రతిదీ చూస్తున్నప్పుడు ఒకరోజు ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు 100% మీరు అయితే మంచి ప్రాఫిట్స్ తీయడానికి మీకు ఈ వీడియోస్ చాలా చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే కొంచెం చూసేసి వెళ్ళి మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు అతను ఆ ప్యాటర్న్ చెప్పిండు కదా, వచ్చింది కదా, ట్రేడ్ సక్సెస్ అవుతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ప్రతిదీ కూడా 2-3 కన్ఫర్మేషన్లు తీసుకున్న తర్వాతనే ట్రేడ్ చేయాలని నేను ప్రతిరోజు చెప్తున్నాను, ఈరోజు కూడా చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానో. అందరి డౌట్ ఏంటంటే, ఏ టైం ఫ్రేమ్లో నేను అంటే సపోర్ట్ రెసిస్టెంట్లు డ్రా చేస్తానని. నేనైతే సపోర్ట్ రెసిస్టెంట్లు 5 మినిట్స్లోనే డ్రా చేస్తాను. ఎందుకంటే నా ట్రేడింగ్ వ్యూ ఏంటంటే ఒక స్కాల్పర్ వ్యూ. అది 100 పాయింట్లు క్యాచ్ చేయని, 10 పాయింట్లు క్యాచ్ చేయని, నేను చేసే విధానం ఏంటంటే స్కాల్పర్ వ్యూ అనమాట. ఎందుకంటే మార్కెట్ లెవెల్ టు లెవెల్ మనకు రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు ఒక లెవెల్ దగ్గర ఎంట్రీ ఇచ్చి ఒక లెవెల్ దగ్గర ఎగ్జిట్ కొట్టడమే నా ట్రేడింగ్ స్టైల్. లేదు అంటే మార్కెట్ రివర్స్ అవుతుంది అనుకుంటే నాకు అర్థమవుతే నేను రిటర్న్లో అప్పుడు ఎగ్జిట్ కొట్టేస్తాను. ఇవంతా అర్థం కావాలి అంటే ఏంటంటే సబ్జెక్ట్ అనేది ప్రాపర్గా నేర్చుకోవాలి. సబ్జెక్టు ప్రాపర్గా నేర్చుకుంటేనే వస్తుంది. నేను ఏంటంటే సపోర్ట్ రెసిస్టెంట్లు అంటే అందరూ కామన్గా తీసుకుంటున్నారు. ఈ కామన్గా తీసుకుంటున్న ఈ సపోర్ట్ రెసిస్టెంట్లు ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా వర్క్ అవుతున్నాయి? 1 రోజు 2 రోజులు వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. ఛానల్ పెట్టినప్పటి నుంచి మీరు వెళ్ళి చూడండి, ప్రతి వీడియోని చెక్ చేయండి. ప్రతిరోజు ఎందుకు మనకు పిన్ టు పిన్ సపోర్ట్ రెసిస్టెంట్లు సక్సెస్ అవుతున్నాయి అంటే మీకు తెలియంది ఏదో ఇంకా ఇందులో ఉంది. మీరు చూస్తున్న వ్యూ వేరే, నేను చూపిస్తున్న వ్యూ వేరే, కాబట్టి సపోర్ట్ రెసిస్టెంట్లు ఇంత స్ట్రాంగ్గా ఫామ్ అయ్యాయి. ఇది సింపుల్గా తీసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకు సింపుల్గా తీసుకోవద్దని చెప్తున్నానంటే, అర్థం చేసుకోండి. సపోర్ట్ రెసిస్టెంట్లు మీకు కనపడుతున్నాయి, కానీ దాని వెనుకున్న బిహైండ్ సబ్జెక్ట్ నేను చూస్తున్నాను. నేను చూస్తున్నాను, మీరు చూడలేకపోతున్నారు కాబట్టి మీ లెవెల్స్ అక్యురేట్గా రావట్లేదు, నా లెవెల్స్ అక్యురేట్గా వస్తున్నాయి. అది కష్టపడి నేర్చుకుంటే, సింపుల్గా తీసి పాడేయకుండా. అందరూ యూట్యూబ్లో చెప్పేదే కదా ఈ సపోర్ట్ రెసిస్టెంట్ల గురించి, ఇంకా కొత్తగా ఏముంది అని మీరు అనుకుంటున్నారేమో. మీరు దీని డెప్త్లోనికి వెళ్తే అంతా ఇదే ఫ్రెండ్స్. మార్కెట్ను నడిపించేది సపోర్ట్ రెసిస్టెంట్లే. ట్రేడ్ తీసుకోవడానికి, ట్రేడ్ మనం ఐడెంటిఫై చేసి మనము అంటే ఆప్షన్లో ట్రేడ్ తీసుకోవడానికి, బయ్యింగ్ చేయడానికి కానీ సెల్లింగ్ చేయడానికి కారణం ఇవే. ఈ సపోర్ట్ రెసిస్టెంట్లే మేజర్గా ఉపయోగపడతాయి. ఇంకా మీకు డెప్త్గా తెలుసుకోవాలని ఉందా ఈ సపోర్ట్ రెసిస్టెంట్ల గురించి? నేను కొత్త సబ్జెక్టు, కొత్త పేర్లు చెప్పను ఫ్రెండ్స్. ఉన్న దాంట్లోనే ఆ కొత్త వాళ్ళు ఏవైతే పేర్లతో చెప్పారో వాటన్నిటిని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ వేలో ఈ సపోర్ట్ రెసిస్టెంట్ల మీదనే. మీకైతే నా వ్యూ అయితే కంప్లీట్గా అర్థమవుతుంది, అది మీరు డెప్త్ నేర్చుకున్నప్పుడు. కొట్టి పారేయకండి ఫ్రెండ్స్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని కానీ, సపోర్ట్ రెసిస్టెంట్లను కానీ, చార్ట్ ప్యాటర్న్స్ని కానీ, ఇంకేమైనా టెక్నికల్ అనాలిసిస్ని కానీ, ట్రెండ్ లైన్స్ని కానీ కొట్టి పారేయకండి. ఎందుకంటే వాటితోనే స్టార్ట్ అయింది ట్రేడింగు. వాటితో స్టార్ట్ అయినప్పుడు వాటిని ప్రాపర్గా నేర్చుకోవడం మనకు వస్తే ట్రేడింగ్ అనేది సక్సెస్ఫుల్. ఈరోజు మార్కెట్ అయితే ఇంకా రన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ప్రతి దగ్గర ఏమవుతుంది, మన లెవెల్స్ దగ్గర రెస్పెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి. ఎందుకంటే నేను ఎందుకు ఇలా చూస్తున్నానంటే, నాకు మన గ్రూప్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, కొంతమంది నాకు వచ్చి అడుగుతూ ఉంటారనమాట డౌట్లు, సబ్జెక్ట్ గురించిన డౌట్లు,
ట్రేడ్ ఎలా ప్లేస్ చేయాలి అని చెప్పి చాలామందికి అయితే క్లియర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా క్లియర్ చేయాలంటే వచ్చి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏం గ్రూపు? టెలిగ్రామ్ గ్రూపు. ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, ప్లస్ ఈ వీడియో కింద కూడా నేను ఇస్తాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే డబ్బులు సంపాదించాలని కసి నీకుంటే, సీరియస్గా ఇంట్రెస్ట్ నీకుంటే, డబ్బులు సంపాదించాలనే ఆలోచన నీకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. ఒక్కొక్క సబ్జెక్టు ప్రాపర్గా నేర్చుకో. ప్రాపర్గా నేర్చుకున్నప్పుడు క్లియర్గా నీకు వీవ్ అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ మాటలు నీకు బోర్ కొట్టిస్తే నేను ఏమి చేయలేను, ఎందుకంటే క్లాసులు బోర్ కొట్టిస్తాయి. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి వింటారో వాళ్ళే సక్సెస్లోనికి వస్తారు. అందుకే 100లో 95 మంది ఫెయిల్ అవ్వడానికి కారణము ఇదే. అందుకోసమే చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు నేను ఇంతలా అరుస్తున్నానో. సో ఏంటంటే సబ్జెక్టు నేర్చుకున్న తర్వాతనే ట్రేడ్లోకి ఎంట్రీ అవ్వాలి. ఆ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్జెక్టు కంప్లీట్గా నేర్చుకొని మార్కెట్లో రోజు ప్రాఫిట్లు తీస్తూ మీ ద్వారా కూడా ప్రాఫిట్లు వాళ్ళు సంపాదిస్తూనే ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు కోర్సులు పర్చేజ్ చేస్తారు, కొంతమంది ప్రీమియంలు పర్చేజ్ చేస్తారు, కొంతమంది అకౌంట్ హ్యాండిలింగ్ ఇస్తారు. సో ఈ విధంగానైతే జరుగుతుంది మార్కెట్లో. కాబట్టి ఎవ్వరికి మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగా చూసినప్పుడు, సింపుల్గా కొట్టి పారేయనప్పుడు. సో అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానో. సో సబ్జెక్ట్లోకి ఏదైతే వెళ్దాం ఫ్రెండ్స్. నిన్న చూడండి మార్కెట్ వ్యూ హయ్యర్లో ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్ళింది. ఒక దగ్గర పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఎక్కడి నుంచి మార్కెట్ స్టార్ట్ అయిందో. నిన్నటి వ్యూని తెలుసుకొని మనము ముందు వ్యూకి వెళ్తే క్లియర్గా మనకైతే అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నిన్న క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, నిన్న ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి క్లియర్గా. మళ్ళీ పుల్ బ్యాక్ అయితే ఒక దగ్గర నుంచి తీసుకుంది ఫ్రెండ్స్. చూడండి తర్వాత ఏమైంది, మళ్ళీ పైకి వెళ్ళి మార్కెట్ ఎండింగ్లో ఏం చేసింది అంటే మళ్ళీ రివర్సల్ స్టార్ట్ అయితే చేసింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనకి ఏం అర్థమవుతుంది, మార్కెట్ రివర్సల్ స్టార్ట్ చేసింది కాబట్టి పడిపోతుందని అర్థమవుతుందా? లేదు ఫ్రెండ్స్. పడిపోతుందా అంటే పడిపోవచ్చు, పడిపోకపోవచ్చు. అది BTST తీసుకునే వాళ్ళకి అవసరం, మనకు అవసరం లేదు. కానీ క్యాండిల్ని ప్రాపర్గా చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మార్కెట్ పైనుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. ఇది రేపటి గురించి ప్రిడిక్షన్ నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నాను అంటే చూడండి ప్రాపర్గా ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. మనం ఏదైతే సపోర్ట్గా గీసుకున్నామో అది కూడా ప్రాపర్ బ్రేక్ డౌన్ అయితే ఇచ్చింది. కింద ఏమున్నాయి, సపోర్ట్ లెవెల్ పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ వదిలిపెట్టి మార్కెట్ వెళ్ళింది. సో ఇన్కంప్లీట్ అయ్యింది కాబట్టి జనరల్గా మార్కెట్ స్ట్రక్చర్ని ప్రకారం గ్యాప్ డౌనే ఓపెన్ అవ్వాలి ఫ్రెండ్స్. సో మార్కెట్ స్ట్రక్చర్ ఏం చెప్తుందని తెలుసుకోవాలి. తీసుకోమని చెప్తలేను, దయచేసి అర్థం చేసుకోండి. BTST అనేది ఎలాంటిదంటే న్యూస్ ఒకవేళ పాజిటివ్గా వస్తే మనకు రిజల్ట్ పాజిటివ్, నెగిటివ్గా వచ్చి మనం పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రం రిజల్ట్ వల్ల చాలా దెబ్బతినాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం BTSTలు అవాయిడ్ చేయండి. ఎందుకు అవాయిడ్ చేయండి అంటే ట్రేడ్ తీసుకొని అయితే తీసుకుంటారు కానీ రేపు ఏమవుతుంది, మార్కెట్ ఎలా పోతుంది, ఏమవుతుందని ఆలోచన మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే రోజు రెగ్యులర్ మార్కెట్లో ట్రేడ్ చేసుకోండి. సో ఓపెన్ అయిన లెవెల్స్ని ప్రాపర్గా అనాలిసిస్ చేయండి. టెక్నికల్గా ఫాస్ట్లో ఏం జరిగింది, మనం ఏం చేయబోతున్నాం అనే ఒక ప్లాను, ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వండి. సో అది ప్లాన్ చేసుకున్న తర్వాత మనం ట్రేడ్ ప్లేస్ చేయండి. సో ఈ విధంగా చేస్తే రోజు అయితే లాసులు రావు ఫ్రెండ్స్. BTSTల వైపు వెళ్ళి లాస్ లైన్ వాళ్ళు చాలామంది ఉన్నారు, లాభాలు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా అని లాభాలు వచ్చిన వాళ్ళ దగ్గర లాభం నిలిచిందంటే నిలవలేదు. నాకు తెలిసి అయితే నిలవలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే రోజు BTST కొడుతుంటే ఏమో చెప్పలేము. ఒక్కరోజు మేజర్గా రోజు సక్సెస్ అవుతుంది కదా అని ఒక్కరోజు మొత్తం క్యాపిటల్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. సో ఆ క్యాపిటల్ అనేది 0 to 0 అయిపోయింది. హీరో టు జీరో కాదు, 0 to 0 అయిపోయింది. సో జాగ్రత్త, BTST అనేది ప్రమాదకరము, అదే హానికరం అంటుంటాం కదా కొన్ని విషయాలలో. ఇది కూడా BTST అనేది ప్రమాదకరం. దయచేసి BTSTని అవాయిడ్ చేయండి నాకు తెలిసినంత వరకు.
మీకు అంత పర్ఫెక్షన్ వస్తే చేసుకోండి. నేనైతే సజెస్ట్ అయితే చేయను ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు రేపు ఎలా ఓపెన్ అవుతుంది మార్కెట్ అంటే, మార్కెట్ వెళ్ళేటప్పుడు ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేసి వెళ్తుంది. ఆ స్ట్రక్చర్ ప్రకారం మనమైతే దాన్ని గమనిస్తే మనకు తెలుస్తుంది ఏ విధంగా ఓపెన్ అవుతుందని. లేదు మనం గమనించిన ఒక్కొక్కసారి ఆపోజిట్లో కూడా ఓపెన్ అవ్వచ్చు. కానీ ఏంటంటే రేపు మార్నింగ్ 9:15కి ట్రేడ్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది, ఏ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయింది, సో ఎలా రియాక్ట్ అవుతుంది మార్కెట్ మన సపోర్ట్ దగ్గర రెసిస్టెంట్ దగ్గర, దాన్ని బట్టి ట్రేడ్ అయితే ప్లేస్ చేస్తాం. డైరెక్ట్ ఈరోజు చూడండి గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. గ్యాప్ డౌన్ హ్యూజ్గా ఓపెన్ అయింది. తర్వాత ఏం జరిగింది, అక్కడి నుంచి అంటే అది రెసిస్టెంట్ లెవెల్లో ఓపెన్ అయింది మనకు జనరల్గా అయితే. అక్కడి నుంచి రిజెక్షన్ క్యాండిల్ అయితే ఫేస్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ రిజెక్షన్ వచ్చింది, సెకండ్ రిజెక్షన్ వచ్చింది. సో రిజెక్షన్ వచ్చింది కానీ కింద సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. చూడండి మీరు క్లియర్గా. నిన్న కూడా ఎక్కడి నుంచి బౌన్స్ అయింది, అక్కడి నుంచే. నిన్న ఏ ఏరియాల నుంచి బౌన్స్ అయింది, అదే ఏరియాల నుంచి. సో ఇక్కడ మనకు 2 సార్లు రిజెక్షన్ వచ్చింది కాబట్టి 2 సార్లు షూటింగ్ స్టార్ టైపు క్యాండిల్స్ ఫామ్ చేసినాయి కాబట్టి సో మనము ఈ చిన్న లెవెల్ కోసం అయితే ఒక ట్రేడ్ అయితే చేయొచ్చు. బిగినర్ ట్రేడర్స్ మీరు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకున్న దాకా మీరు అయితే ట్రేడ్ చేయకండి దయచేసి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీకు గీసి చూపిస్తాను చూడండి, ఎందుకంటే మళ్ళీ మీలో కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ 2 సార్లు మనకు రిజెక్షన్ క్యాండిల్ కనపడుతున్నాయి కాబట్టి మన ట్రేడ్ ఏంటి, మన ట్రేడ్ సపోర్ట్ వరకు అయితే తీసుకోవచ్చు. కానీ అది ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటేనే. ఎందుకు చెప్తున్నాను అంటే బిగినర్ ట్రేడర్స్ మీరు తొందరపడి ఇలా ట్రేడ్లు తీసుకుంటే ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు. ప్రాక్టీస్ చేసే వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇలాంటి ట్రేడ్లు కొట్టడానికైతే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత చూడండి ఫస్ట్ క్యాండిల్ ఫాల్ అయినప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ 2 క్యాండిల్ రిజెక్షన్, తర్వాత కూడా ఒక క్యాండిల్ ప్రాపర్గా అయితే వెళ్ళింది కానీ రిజెక్షన్ ఫేస్ చేసేది. సెకండ్ టైం ఫేస్ చేసేటప్పుడు చూడండి మనకి కన్ఫర్మేషన్ ఏ విధంగా వచ్చింది. ఒక హ్యామర్ టైప్లో క్యాండిల్ అయితే ఫామ్ అయింది, 2 టైప్ రిజెక్షన్ అయింది. అయితే ఇప్పుడు దాన్ని మనం పైకి వెళ్తుందని ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం? హ్యామర్ ప్రకారం అయితే దాని బ్రేక్అవుట్లో ట్రేడ్ తీసుకొని దాని కింద స్టాప్ లాస్ పెట్టాలి. ఇది ఒక కన్ఫర్మేషన్. ఇంకొక కన్ఫర్మేషన్ ఏంటి, మనకు ప్రీవియస్లో జరిగిన డేటా, టెక్నికల్ అనాలిసిస్ అంటే ప్రీవియస్లో జరిగిన డేటా ఏముందో చూడండి. ఇక్కడికి వచ్చేసి 2 సార్లు రిజెక్షన్ అయింది. తర్వాత కూడా ఇది బ్రేక్ డౌన్ చేసినట్టు చేసి తర్వాత క్యాండిల్ బుల్లిష్ వచ్చి పైకి పారిపోవడం అయితే జరిగింది మార్కెట్. ఇప్పుడు కూడా సేమ్ జరిగిన సిచ్యువేషన్ ఏంటి చూడండి, మార్కెట్ అక్కడికి వచ్చే 2 సార్లు రిజెక్షన్ ఇచ్చి మళ్ళీ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఒక ట్రేడ్ వచ్చిందా, తర్వాత ఏమైంది, అక్కడ కూడా మనం కాదనుకుంటే పైనుంచి ఒక ట్రెండ్ లైన్ వస్తుంది ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా ట్రెండ్ లైన్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి, 3 రకాలుగా వర్తిస్తాయని. ఇది ఒక రకమైన ట్రెండ్ లైన్ చూడండి క్లియర్గా. ఇది కూడా బ్రేక్ అయితే అయింది. ఇప్పుడు సపోర్ట్ చూసుకున్నాము, హ్యామర్ని చూసుకున్నాము, ప్రీవియస్లో జరిగింది కూడా చూసుకున్నాం. సో ఇన్ని రకాల కన్ఫర్మేషన్లు ఉన్నప్పుడు ట్రేడ్ అయితే మనం ప్లేస్ చేయొచ్చు. లేదు ఇంకా కన్ఫర్మేటివ్గా నేను ట్రేడ్ అయితే తీసుకుంటా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇది మళ్ళీ ఈ క్యాండిల్ మొత్తం ఫామ్ అయిన తర్వాత కూడా మనకి ఈ యాంగిల్లో ట్రెండ్ లైన్ తీసుకున్నా కూడా దాన్ని కూడా బ్రేక్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రీటెస్ట్ వచ్చినప్పుడు ఎంట్రీ అయితే ఓన్లీ నేను స్కాల్పింగ్ ట్రేడ్స్ గురించే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో ఎందుకంటే ఈరోజు వోల్టాలిటీ మార్కెట్ ఉంది, నేను గ్రూప్లో కూడా చెప్పాను. ఎందుకంటే ఆప్షన్స్ ప్రీమియం అనేవి తొందరగా పెరుగుతున్నాయి, తొందరగా తరిగిపోతున్నాయి అనమాట. అంటే స్టాప్ లాస్లు మనం చిన్నవిగా పెట్టుకుంటాం కాబట్టి డెఫినెట్లీ స్టాప్ లాస్లు హిట్ అయితే తర్వాత మార్కెట్ పైకి వెళ్తే నేను పెట్టినప్పుడే హిట్ అవుతుందని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మార్కెట్ని చూడండి, స్పాట్ ప్రైజ్ని చూడండి, ఆప్షన్ ప్రైజ్ని చూడండి, ఏ విధంగా మూవ్ అవుతున్నాయి అని 2 కంపేర్ చేసిన తర్వాతనే ట్రేడ్లో ఎంట్రీ అవ్వండి. ఈరోజు సబ్జెక్ట్ మీ జీవితాన్ని కూడా మార్చొచ్చు. చూడండి నేను ట్రేడింగ్ వ్యూ అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళ వ్యూ మారిపోతుంది ఈ సబ్జెక్టుతోనే. చూడండి క్లియర్గా చెప్తున్నాను. సో వోల్టాలిటీలో ట్రేడ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మేమైతే ప్లేస్ చేసాం ఫ్రెండ్స్, కానీ నేను చెప్తుంది ఏంటంటే బిగినర్ గురించి. సో వోల్టాలిటీలో ట్రేడ్ తీసుకోవద్దు, మార్కెట్ సెటిల్ అయిన తర్వాతనే తీసుకోవాలి. ఎందుకంటే స్కాల్పింగ్ వ్యూలో తీసుకుంటే ఎక్కడ ఎగ్జిట్ కొట్టాలో మనకు తెలుసు, కొన్ని పాయింట్స్తోనే ఎగ్జిట్ కొడతాం కాబట్టి. తర్వాత ఏం జరిగింది, వెళ్తుంది పైకి వెళ్తున్నట్టు వెళ్ళి మన లెవెల్ టచ్ చేయకుండానే చాలా పెద్ద క్యాండిల్ అయితే పడ్డది ఫ్రెండ్స్. సో ఈ విధంగా పడ్డప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో మనకి లాస్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు ట్రేడింగ్ మీద విరక్తి వస్తుంది. సో మార్కెట్ సెటిల్ అయ్యేదాకా వెయిట్ చేస్తే ఏంటంటే మనకైతే ట్రేడ్ అయితే సింపుల్గా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ట్రేడ్ దొరకలేదంటే మళ్ళీ దొరికింది, కానీ
ఎందుకు దొరికింది అంటే అంత పెద్ద మ్యానిపులేషన్ అయిన తర్వాత దాని పక్కనే ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. అంటే మ్యానిపులేషన్కి ఇది ఒక సింబల్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి ప్రాపర్గా ఐడెంటిఫై చేయడానికి. ఎప్పుడైనా షార్ప్గా ఫాలో అయినప్పుడు దాని పక్క క్యాండిల్ దన్నున పైకి వచ్చేసింది అనుకోండి, అది మ్యానిపులేషన్ ఏరియా అని గుర్తుపెట్టుకోండి. సో ఆపరేటర్స్ చేస్తున్న ఒక మ్యానిపులేషన్ అది ఏంటంటే, ఆపరేటర్స్ అక్కడ బై చేస్తారు, ఇక్కడ సెల్ చేసేస్తారు అనమాట. రెండు రకాలు వాళ్ళ అడ్వాంటేజ్ని తీసుకుంటారు రిటైల్ ట్రేడర్లని ట్రాప్ చేయడానికి. సో అర్థం చేసుకోండి. అప్పుడు ఆ మ్యానిపులేషన్కి అర్థమైన వాళ్ళు ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఎట్లా తీసుకోవచ్చు? ఇప్పుడు ప్రాపర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని చూడండి, మీరు క్లియర్గా చెప్తాను. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఈ లెవెల్లో బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ అయితే తీసుకోవచ్చు స్కాల్పింగ్ కోసం. మళ్ళీ ఎక్కడి వరకు? మన రెసిస్టెంట్ వరకే. సో ఈ విధంగా ట్రేడ్స్ అయితే ప్లేస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. తర్వాత రెసిస్టెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ సస్టైన్ చేసి ఏం చేసింది? ఒక డోజీ అయితే ఫామ్ చేసింది ఫ్రెండ్స్. చూడండి మీరు, అంటే స్పిన్నింగ్ టాప్ అనొచ్చు, దీన్ని ఎవరికి ఎలా అనిపిస్తే అలా అనండి. నేనైతే వీటన్నిటిని కలిపి డోజీ అంటాను. మళ్ళీ చెప్తున్నాను నేను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వడం ఇష్టపడాను. నేను ఎక్కువ కన్ఫ్యూజ్ ఎందుకంటే దాని పేరేంటి దీని పేరేంటి అది వస్తే దాని సెర్చ్ చేసే లోపే మార్కెట్ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. కాబట్టి నేనైతే కన్ఫ్యూజన్ అయితే ఫేస్ చేయను. సో తర్వాత ఏమైంది? ఇప్పుడు దాన్ని ఏం చెప్పుకుంటాం మనం? రన్నింగ్ మార్కెట్లో ఎక్కడైనా డోజీ ఫామ్ అయితే తలక్రిందులు చేస్తుంది మార్కెట్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు రెసిస్టెంట్ లెవెల్లో డోజీ ఫామ్ అయింది అంటే జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్ కిందికి రావచ్చు, పైకి రావచ్చు. తర్వాత ఏం జరిగింది? సో డోజీ హైలో మార్క్ చేసుకున్న తర్వాత కూడా ఏం జరిగిందో చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా. ఆ డోజీ హైలో అయితే మార్క్ చేద్దాం, ఇది హై ఇది లో. సో దీని ప్రాపర్గా బ్రేక్అవుట్ అయితే ఎప్పుడు వచ్చిందో అక్కడ ట్రేడ్ ప్లేస్ చేస్తాం. ఒకటే క్యాండిల్లో టార్గెట్ తీసుకొని వెళ్ళిపోతాం. మార్కెట్ మ్యానిపులేషన్లో ఉంది కాబట్టి. సో తర్వాత ఏం జరిగింది? ఎందుకంటే సపోర్ట్ బ్రేక్ కాగానే ఒకే మూవ్లో ట్రేడ్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో ట్రేడ్ తీసుకున్న వాళ్ళు లాభంలో ఉంటాడు. రీటెస్ట్ కోసం వెయిట్ చేసే ట్రేడ్ తీసుకున్నాడు, ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకున్నాడు లాభంలో ఉంటాడు. ఎప్పుడైతే హైకి వెళ్ళిపోతుందో ఇంకా మార్కెట్ నాకు దొరకదని తీసుకున్నాడు మాత్రం లాస్లో ఉంటాడు. దయచేసి మీరు అలా ఉండరని నేను అనుకుంటున్నాను. దయచేసి అలా ఉంటే ఆ వ్యూని మార్చుకోండి. ఎప్పుడైనా సపోర్ట్ దగ్గర తీసుకోవాలి, రెసిస్టెంట్ దగ్గర అమ్మేయాలి. రెసిస్టెంట్ దగ్గర తీసుకోవాలి, సపోర్ట్ దగ్గర అమ్మేయాలన్నమాట. సో తర్వాత మళ్ళీ అదే సపోర్ట్ని చూడండి ఏం జరిగిందో. అక్కడ సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తూ ఒక హ్యామర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. దాని బ్రేక్అవుట్ రీటెస్ట్ మంచి పాయింట్లు అయితే ఇచ్చింది. ఎందుకంటే ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఇంకొక లెవెలే పెండింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రాపర్గా రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి అయితే మార్కెట్ వెళ్ళడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ అదే సిచ్యువేషన్ చేసింది, డోజీలు ఫామ్ చేస్తుంది. ఇంకా ఏంటి, అక్కడ కొంతసేపు సస్టైన్ చేసిన తర్వాత మార్కెట్ దాన్ని బ్రేక్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది మీకు వింటూ ఉంటే అర్థమవుతుంది, దీని సీక్రెట్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మార్కెట్తో టైం స్పెండ్ చేయకుండా డబ్బులు సంపాదించాలని ఎవరు వస్తారో వాళ్ళ డబ్బులన్నీ నష్టపోయిన తర్వాత నేర్చుకుందామని వస్తారు కదా, ఇవన్నీ కన్ఫ్యూజన్ ఉంటాయి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు మార్కెట్తో టైం స్పెండ్ చేయలేదు కాబట్టి. టైం స్పెండ్ చేసేవాడికి కన్ఫ్యూజన్ అని ఉండదు. తర్వాత ఏమైంది, మేజర్ రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళింది ఫ్రెండ్స్ మార్కెట్ అయితే. చూడండి ప్రీవియస్లో ఇక్కడ హై చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ పడ్డది నిన్న కూడా. సో చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ పడ్డది మొన్న కూడా. చూడండి ఈ రెసిస్టెంట్ దగ్గరికి ఇక్కడ నుంచి పెద్ద క్యాండిల్ పడ్డాయి. సో ఇప్పుడు అంచనా ఏంటి మనకి మార్కెట్? నేనైతే ఇది రన్నింగ్ క్యాండిల్లోనే చెప్పేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు రిజెక్షన్ అనేది ఫేస్ అయిపోయింది, ప్రాపర్గా రిజెక్షన్ అనేది ఫేస్ అయిపోయింది. ఫేస్ అయిన తర్వాత ఏమైంది చూడండి క్లియర్గా. ఫేస్ అయిపోయిన తర్వాత ఏమైంది, మళ్ళీ సపోర్ట్ దగ్గరికి వచ్చింది. సపోర్ట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మనం ప్యాటర్న్ అని మొత్తుకుంటాం కదా, సపోర్ట్ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఏం జరిగింది చూడండి క్లియర్గా. ఏం జరిగింది ఫ్రెండ్స్, సపోర్ట్ దగ్గరకు వచ్చింది, క్లియర్గా చూపిస్తాను. మళ్ళీ సపోర్ట్ అంటే దీంట్లో ట్రేడ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి, లాస్ అవుతారు. సో సపోర్ట్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ ఏమైంది, ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, 45 డిగ్రీలు వచ్చే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే అయింది. సో రెండు విధాలుగా కన్ఫర్మేషన్ ఉంది. ఒక మరబూజు క్యాండిల్ పైకి వెళ్తుంది కాబట్టి ట్రేడ్ తీసుకున్న మనకైతే ఎంత ఆ లెంత్ ఉందో అంతవరకు ప్రాఫిట్ అయితే మనం రూల్ ప్రకారం తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ట్రేడ్స్ చేస్తూ పోతే మనకు లాస్లు ఎందుకు వస్తాయి ఫ్రెండ్స్? సో లాసులు తగ్గి ప్రాఫిట్స్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి ఈ సబ్జెక్ట్కి వచ్చేటోళ్ళు కాల్స్ అడగడానికో లేకపోతే ఇంకేవో ఇస్తారని రాకండి.
సబ్జెక్టు నేర్చుకోవడానికి రండి. ఎందుకంటే ఈ ఛానల్లో సబ్జెక్టు మాత్రమే చెప్పబడుతుంది. ఎందుకంటే నా ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే అందరిని ఇండిపెండెంట్ ట్రేడర్గా రెడీ చేయాలి. కాంపిటీషన్ పెరగాలి షేర్ మార్కెట్లో కూడా. ప్రతి బిజినెస్లో కూడా కాంపిటీషన్ పెరుగుతుంది ఫ్రెండ్స్. కానీ షేర్ మార్కెట్లో 5గురే ఇంకా ఏలుతున్నారు. షేర్ మార్కెట్లో 5గురు అంటే 100లో 5 మంది అనమాట. సో ఈ విధంగా క్యాల్కులేషన్. తర్వాత ఏమైంది, అంతా వచ్చినాక ప్రాఫిట్ ఎగ్జిట్ కొట్టేసామా, మళ్ళీ రెసిస్టెంట్ని ప్రాపర్గా బ్రేక్ చేసింది, తర్వాత హ్యామర్ ఫామ్ అయింది. అంటే మార్కెట్ పైకి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. చూడండి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి మన లెవెల్స్ని. సో మళ్ళీ పైకి వెళ్ళింది, అది కూడా బ్రేక్ చేసేసి పైకి వెళ్ళింది. మళ్ళీ అక్కడ ఏం ఫామ్ చేసింది, ఏం స్ట్రక్చర్ అంటారు దీన్ని చూడండి క్లియర్గా మీరు. ఏం స్ట్రక్చరు, హరామి క్యాండిలు, ప్రెగ్నెంట్ లేడీ, బేరిష్ హరామి క్యాండిల్ ఫామ్ అయింది. మార్కెట్ అనేది ఎక్కడి వరకు వచ్చింది, కింది వరకు వచ్చింది. అందుకే అంటాను ఎప్పుడైనా సపోర్ట్ దగ్గర మనకి ఏదైనా ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే ట్రేడ్ కొట్టండి రెసిస్టెంట్ వరకు. కానీ ప్రాపర్ కన్ఫర్మేషన్ లేకుండా ట్రేడ్ కొడితే మాత్రం 100% మనమైతే లాస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి ఎందుకు రివర్స్ అవుతుందంటే ప్రీవియస్కి వెళ్ళి చూడండి, చెక్ చేయండి. అన్నీ నేనే చెప్తే మీరేం నేర్చుకుంటారు, నేర్చుకోరు. కాబట్టి ప్రీవియస్కి వెళ్ళి చెక్ చేయండి, మీకైతే తెలవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, అందరూ వింటున్నారు. సో ఇదే రకంగా నాకు సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. సో ఇంకా ఫిన్ నిఫ్టీలో ఏం జరిగిందో చూద్దాం. పొద్దున రెసిస్టెంట్ దగ్గర ఓపెన్ అయింది ఫిన్ నిఫ్టీ, 2 క్యాండిల్తోనే సపోర్ట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా జరిగిందనమాట. రిజెక్షన్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా కొద్ది లెవెల్ వరకు అయితే మనమైతే ప్రాఫిట్లు తీసుకుంటాము. ఎందుకంటే మీరు ప్రీవియస్ వీడియోలను గమనించండి ఫ్రెండ్స్, క్లియర్గా వెళ్ళి చూడండి. ఇక్కడ ప్రీవియస్లో ఏం జరిగింది, బౌన్స్ జరిగింది. ఆల్మోస్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ సేమ్గా మూవ్ అవుతాయి చూడండి. అంటే పాయింట్స్ వైజ్గా కాదు నేను చెప్పేది, ఎందుకంటే ఇది 20,000 దగ్గర ఉంది, అదేమో 40,000 దగ్గర ఉంది, 45,000 దగ్గర ఉంది. సో పాయింట్ వైజ్గా కాదు, కాకపోతే సిమిలర్గా స్ట్రక్చర్ అయితే ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి మార్కెట్ స్ట్రక్చర్. నిన్న కూడా ఏం ఫామ్ చేసింది చూడండి, సేమ్ అయితే సపోర్ట్ దగ్గరకు వచ్చి ఆగింది. ఇప్పుడు ఆప్షన్ ఏంది, పైకి ఓపెన్ అవుతే ఏంటి, మళ్ళీ పైన రెసిస్టెంట్ ఉంది, కిందికి ఓపెన్ అయితే కింద సపోర్ట్ ఉంది. సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ చేయడం ఈజీ కాబట్టి, సో అది ఏంటంటే రెసిస్టెంట్ తీసుకొని పడడం ఈజీ, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడం ఈజీ కాబట్టి దాని కర్తవ్యాన్ని అది నెరవేర్చింది ఫ్రెండ్స్. తర్వాత ఏం జరిగిందో చూడండి, ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. తర్వాత సేమ్, ఎందుకంటే ఇంతసేపు బ్యాంక్ నిఫ్టీ చెప్పాను కాబట్టి ఇది మీకైతే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. దయచేసి ఎవరు ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇలా వచ్చింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది, మళ్ళీ వచ్చింది, రీటెస్ట్ చేసుకుంటూ పైకి వెళ్ళింది. అంటే ట్రెండ్ లైన్ కింద నుంచి ఫామ్ అవుతుంది యాక్చువల్లీ మనం చూసుకుంటే. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మీకు. సింపుల్గా ఈ విధంగా మనం ట్రేడ్లు చేసుకుంటూ వెళ్తే మనకి ఎంత ఈజీగా మార్కెట్ అనేది చూపిస్తారు. ట్రెండ్ లైన్ ఒక్కటి గీస్తాను చూడండి క్లియర్గా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ట్రెండ్ లైను. సో ఈ విధంగానైతే మనకైతే జరగడం జరిగింది చూడండి. ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడు వరకు అయితే రెస్పెక్ట్ చేస్తుందో, అంటే అన్న ఇక్కడి నుంచి కూడా తీసుకోవాలి కదా అంటే తీసుకోవాలి. మార్కెట్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకోవాలి. మార్కెట్ అయిపోయిన తర్వాతనే మనకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది, టెక్నికల్ అనాలిసిస్ అనేది పనిచేస్తుంది. తర్వాత ఏమైంది, అది కూడా వచ్చేసి రెసిస్టెంట్ దగ్గర, అంటే అక్కడ సపోర్ట్ ఉంది, మళ్ళీ అది కూడా గమనించుకోవాలి. ఒక దగ్గర సపోర్టు, ఒక దగ్గర రెసిస్టెంట్. ఇది రెసిస్టెంట్ కూడా ప్రాపర్గా అయితే ఫామ్ అయితే అవ్వలేదు, క్లియర్గా చూడండి మీరు. సో ప్రాపర్గా ఫామ్ కానప్పుడు మాత్రం మనం అయితే అది ఇది కంపేర్ చేసుకుంటూ ట్రేడ్ చేస్తే సక్సెస్ఫుల్గా ఉంటాం. బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాం కదా, నిఫ్టీ చూడడం, ఫిన్ నిఫ్టీ చూడము అంటే మళ్ళీ పప్పులో కాలేసినట్టే. ఎందుకు చెప్తున్నాను అంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అనేది ఉంది. సో వాటి మూమెంట్ను బట్టి ఇవి తీసుకోవడం నేర్చుకుంటే మనం సక్సెస్లోనికి వస్తాము. డబుల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, బ్రేక్ చేసింది, అంత లెవెల్ వరకు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. అంత తీసుకొని మనం ఎగ్జిట్ కొట్టినా మంచి ప్రాఫిట్లు అయితే వచ్చినాయి. ఇప్పుడు చూడండి మన రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయితే అవుతుంది. ఎందుకంటే కొన్ని పక్కనే ఎందుకు ఉంటాయంటే రెసిస్టెంట్ లెవెల్ మారుతుంటాయి కదా, సేమ్గా అదే విధంగా మనకనేవి కొన్ని ఏంటంటే ఒకటి స్ట్రాంగ్ ఉంటుంది, అక్కడి నుంచి చిన్న ఏరియాలో నుంచే మళ్ళీ కింద పడడం ఫాలో అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ టచ్ అయినప్పుడు సెకండ్ టార్గెట్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఆ సెకండ్ టార్గెట్లో రెసిస్టెంట్ అనేది స్ట్రాంగ్గా పనిచేస్తుంది. సో ఈ విధంగా ఫిన్ నిఫ్టీ జరిగింది. నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే గత కొద్ది రోజుల నుంచి బ్యాంక్ నిఫ్టీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే మనం అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి చూద్దాం, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది. నిఫ్టీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా మంచి ట్రెండ్ లైన్ ఫామ్ చేసుకుంటూ ఫస్ట్ ట్రెండ్ లైన్ ఫామ్ చేసింది,
ప్రాపర్గా బ్రేక్ అయింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ సపోర్ట్ దగ్గరికి వచ్చింది, ప్రాపర్గా క్యాండిల్ ఫామ్ చేసింది. ఏం క్యాండిల్ చూడండి, హ్యామర్ టైప్ క్యాండిల్ ఫామ్ చేసింది, పైకి వెళ్ళింది. సో పైకి వెళ్ళింది మళ్ళీ ఎక్కడి వరకు, సపోర్ట్ రెసిస్టెంట్ వరకు. రెసిస్టెంట్ బ్రేక్ చేసింది, ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేసింది, సెకండ్ టైం ఎక్స్పెక్ట్ చేసింది, థర్డ్ టైం అయితే బ్రేక్ చేసింది. తర్వాత రీటెస్ట్ చేసి మళ్ళీ రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక క్యాండిల్ ఫార్మేషన్ చేసుకొని మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చింది. అయితే ఇన్ని కన్ఫర్మేషన్లు ఇస్తూ మార్కెట్ అయితే పైకి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్. చూడండి క్లియర్గా మళ్ళీ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ స్ట్రక్చర్ ఫామ్ చేసింది, రెసిస్టెంట్ బ్రేక్ చేసింది. అసలు నిఫ్టీ ఆగుతూనే లేదు. నిఫ్టీ ఎందుకంటే స్ట్రాంగ్ స్ట్రక్చర్లో ఉంది, దయచేసి గమనించాలి. ఏదైనా స్ట్రాంగ్ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు మార్కెట్ అయితే ఆగదు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ నేనేంటంటే, పొద్దున అయితే నేనైతే ఈ సపోర్టు ఇక్కడ కనపడుతుంది కదా, ఈ సపోర్టు డ్రా చేశాను, ఈ రెసిస్టెంట్ డ్రా చేశాను, కానీ ఇది డ్రా చేయలేదు ఫ్రెండ్స్. ఇది గమనించాలి. మీరు షార్ట్ వీడియో ఎవరు చూస్తలేరు, దయచేసి చూడండి, చూసి ప్రశ్నించాలి. కానీ నేను తర్వాత చూసినప్పుడు ఫస్ట్ టార్గెట్ దగ్గరకు వచ్చిన తర్వాత హిట్ అవుతుంది కాబట్టి నన్ను నేను సరి చేసుకున్నాను. దయచేసి మీరు కూడా లెవెల్స్ డ్రా చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఫస్ట్ సెకండ్ రెసిస్టెంట్లు ఉన్నాయో అవి చూసుకొని డ్రా చేసుకోండి. ఈ వీడియో చూడడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే, మీ ట్రేడింగ్ వ్యూ అనేది మారాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. సో కంప్లీట్ అయ్యేదాకా వినండి అన్నమాట. వింటే మీ ట్రేడింగ్ వ్యూ అనేది మారుతుంది. ఈ విధంగా అయితే నిఫ్టీ అయితే జరిగింది ఫ్రెండ్స్. నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 3 చార్ట్లు చూడండి. దయచేసి ఫోన్ చూసి ఎవరు ట్రేడింగ్ చేయకండి. ఏదో ఒక ల్యాప్టాప్ కానీ కొంచెం పెద్ద స్క్రీన్ కానీ ఉంటే దయచేసి అది పెట్టుకొనే చెయ్యండి. ఎందుకంటే ఫోన్ వ్యూ, ల్యాప్టాప్ వ్యూలు అన్నీ వేరే రకంగా ఉంటాయి కాబట్టి. సో ఇది కూడా నిఫ్టీ కూడా హయ్యర్లో ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. నిఫ్టీ స్ట్రాంగ్ అంటే షార్ట్ కవరింగ్ అంటారు దీన్ని ఇంకొక లాంగ్వేజ్లో. అంటే ఇంకా అర్థం కాకుండా చెప్తే చాలామందికి ఇష్టం కాబట్టి చెప్తున్నాను. ఉన్నట్టుండి బయింగ్ వచ్చేసింది కాబట్టి షార్ట్ కవరింగే అంటాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సడన్లీ ఇంత బయింగ్ వచ్చింది కాబట్టి షార్ట్ కవరింగ్. ఏదైనా జరగవచ్చు, మార్కెట్ న్యూస్ వల్లే కావచ్చు, బయర్స్ స్ట్రాంగ్ ఉండడం వల్లే కావచ్చు, ఆపరేటర్ మ్యానిపులేషనే కావచ్చు, ఏదైనా కావచ్చు మార్కెట్లో. కానీ ఓవరాల్గా అయితే మార్కెట్ అయితే పాజిటివ్గానే అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి క్లియర్గా. సో ఎమ్మటే కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఏంటంటే, సపోర్ట్ బ్రేక్ కాగానే ట్రేడ్ తీసుకోకండి. అక్కడ కన్ఫర్మేషన్స్ కావాలి, 2-3 కన్ఫర్మేషన్స్ కావాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక కన్ఫర్మేషన్తో కొట్టొద్దని నేను క్లియర్గా చెప్తున్నాను. ఎందుకు క్లియర్గా చెప్తున్నాను అంటే, ఒక కన్ఫర్మేషన్తో కొడితే 100% లాస్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2-3 కన్ఫర్మేషన్లు ఏంటంటే స్ట్రాంగ్నెస్ని ఇస్తాయి మార్కెట్లో. స్ట్రాంగ్నెస్ని తీసుకొని మనం ట్రేడ్స్ కొడితే సక్సెస్ అవ్వడానికైతే అవకాశం అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా. సో నిజంగా మీరు ఈ సపోర్ట్ దగ్గర చూసినట్లయితే ఒక ప్యాటర్న్ అయితే నేను చెప్తాను ఎందుకు 2-3 కన్ఫర్మేషన్లు తీసుకోవాలో. సో సపోర్ట్ అయితే బ్రేక్ అయింది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ సపోర్ట్ అయితే బ్రేక్ అయింది. బ్రేక్ అయిపోయి అంటే బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది క్యాండిల్. తర్వాత ఈవినింగ్ స్టార్ టైప్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. చూడండి మీరు క్లియర్గా, మీకు అర్థమైతే నేను గీసిన లైన్ దగ్గరనే చూడండి ఈవినింగ్ స్టార్ టైప్ అయితే ఫామ్ అయింది. కానీ ఎందుకు ఈ మార్కెట్ ఈ స్ట్రక్చర్ ఫెయిల్ అయింది అంటే, అది సపోర్ట్ దగ్గర ఉంది. అంటే రాకూడని ప్లేస్లో ప్యాటర్న్స్ వస్తాయి, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వస్తాయి, చార్ట్ ప్యాటర్న్స్ వస్తాయి కొన్ని. అవి రాకూడని ప్లేస్లో వస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయితే అవ్వడం జరుగుతాయి. సో గమనించాలి. అంటే పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ప్రాపర్ కన్ఫర్మేషన్ రాని మనమైతే ట్రేడ్ అయితే తీసుకోవద్దు. దయచేసి అర్థం చేసుకోండి నా మాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫ్రెండ్స్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను సెబీ రిజిస్టర్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఈ ఛానల్. సో ఎడ్యుకేషన్ నేర్చుకుందాము షేర్ మార్కెట్ గురించి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కష్టపడి చేస్తున్నాను, సో అర్ధగంట సేపు వరుతున్నాను. సో కొంచెం మీరు సపోర్ట్ చేస్తే, ఒక లైకే నేను అడుగుతుంది, ఒక సబ్స్క్రైబే నేను అడుగుతుంది, ఒక షేరే నేను అడుగుతుంది. ఎందుకంటే చాలామంది వ్యూను మనం మార్చబోతున్నాము ఇంకా ఫర్దర్గా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.